హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మయ్య, ఎట్టకేలకు బ్రహ్మముడిలోని రాజ్ మాయల పెళ్ళి చేసుకోనున్నటువంటి తరుణంలో పెళ్ళి పెటాకులైపోయిందని చెప్పవచ్చు. రాజు పెళ్లి చేసుకున్నటువంటి మాయ పెళ్ళి ఎలా ఆగిపోతుందా, ఏ విధంగా ఆగిపోతుందా, ఎవరు ఆపుతారా అని అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో లాస్ట్కు క్లైమాక్స్లో మాయకు తాలిబొట్టు వంగి కట్టుతున్నటువంటి తరుణంలో తన తండ్రి సుభాష్ ఈ పాపానికి కారణం నేనే అని పశ్చాత్తాపపడుతూ వీళ్ళను ఇటువంటి బాధలో నుంచి తొలగించాలి అని, దీనికి ఎవరు బాధ్యులు కాకూడదనేటువంటి తరుణంలో ఆపు, పెళ్ళి కట్టడం, తాలి కట్టడం ఆపు అని ఒక్కసారిగా అందరికీ షాకిస్తాడు. ఇదేంటబ్బా అని అందరూ స్వప్న, ధాన్యలక్ష్మి, అపర్ణ, కావ్య, అమ్మగారైన ఇందిర, సీతారామయ్య గారు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకు ఇలా పెళ్ళి అవుతున్నటువంటి తరుణంలో సుభాష్ ఇలా ఆపమంటున్నాడు అని ఒక్కసారిగా అందరూ షాకుకు గురి అవుతారు. మరి తర్వాత అపర్ణ ఎందుకు పెళ్ళి ఆపు చేస్తున్నావు, ఎందుకు కారణం ఏమిటి అని అడగ్గా దానికి సుభాష్ సమాధానం చెబుతూ, అసలు ఈ మాయ నిజమైన మాయ కాదు, అసలు ఈ అమ్మాయి మాయనే కాదు, ఈ పిల్లవాడు రాజుకు పుట్టినటువంటి కొడుకు కాదు, ఆ పిల్లానికి అసలైన తండ్రి, అసలైన కారకుని నేనే. నా కారణం చేత, నా క్షణికావేశంతో ఒక బిడ్డకు, ఒక కొడుకుకు పుట్టడానికి కారణమయ్యాను. మాయ నా ప్రియురాలు అని ఒక్కసారిగా బద్దలు కొడతాడు. దీనితో అందరూ ఒక్కసారిగా తన ఇంట్లో మనిషి ఇలా చేశాడా అని అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవుతారు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారైనటువంటి సీతారామయ్య, తల్లిగారైనటువంటి ఇందిర ఏంది ఇలా చేశాడు వీడు అని ఒకసారిగా బాధపడతారు. అంతేకాకుండా నేను చేసిన తప్పుకు నా కొడుకు, నా కోడలు బాధపడకూడదు, ఇన్నాళ్ళు వాళ్ళు పడిన బాధ నాకు మాత్రమే తెలుసు, ఇంకా ఈ బాధకి ఇంతటితో ఫుల్ స్టాప్ చేయాలి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అందరూ అని ఫ్యామిలీ మెంబర్స్తో తన చేసినటువంటి తప్పును విన్నవించుకుంటాడు. దీనితో తన భార్య అయినటువంటి అపర్ణ ఒక్కసారిగా షాకుకు గురైపోయి ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయి పడిపోయినంత పని అవుతుంది. వెంటనే రుద్రాణి అందు ఈ పెళ్ళి ఇలాగా ఆగిపోయింది ఏమిటి, జరిగిపోయింది అంటే బాగుండు కదా అనేటువంటి ఆలోచనతో చాలా ఫీల్ అవుతుంది. పెళ్ళి అవుతున్నటువంటి తరుణంలో పెళ్ళి అయిపోతుంది అని ఎంచక్క సంతోషపడినటువంటి రుద్రాణి ఒక్కసారిగా పెళ్ళి ఆగిపోవడంతో నేను కన్న కలలన్నీ, నేను పడిన ఆశలన్నీ నిరాశ అయిపోయినటువంటి ఫీలింగ్స్ను వ్యక్తపరుస్తుంది. అదే సమయంలో అపర్ణ ఎందుకు ఇలా చేశావు, నా మొగుడా ఇలా చేసింది అని ఒక్కసారిగా మనసులో వేదనకు గురవుతుంది. అంతేకాకుండా సుభాష్ తన కొడుకైన రాజు గురించి, నా కొడుకు ఏ తప్పు ఎరగడు, శ్రీరామచంద్రుడు రాముని లాంటి వాడని అందరికీ తన కొడుకు గొప్పతనం గురించి చెప్తాడు. ఇది ఇలా ఉంటే మాయ ఇది అసలు నిజమైన మాయ కాదు, ఒక కిరాయికి వచ్చినటువంటి మాయ, అసలు ఇది పిల్లవాడిని కడినటువంటి తల్లి కాదు అని ఒక్కసారిగా బద్దలు కొడతాడు విషయం. అదే సమయంలో మన అపర్ణ గారు ఒక్కసారిగా గుండె స్ట్రోక్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతారు. ఇదే తరుణంలో ఆమెను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళగా డాక్టర్లు చెకప్ చేసి ఒకసారిగా అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఇది మొదటిసారి ఎప్పుడైనా వచ్చిందని డిస్కషన్ చేసి ఇది హార్ట్ అటాక్కు సంబంధించినది అని చెబుతుంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా నిర్భాంతికి గురవుతారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో పైన ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.